నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి అని కూడా పురాణోక్తి. దానికి తగ్గట్టుగానే నిత్య జీవితంలో చాలా మంది చాలా రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళ కలిగిన సందేహ నివృత్తిగా ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి మైత్రేయ రాస్తున్నారు. ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలంటే ఏం చేయాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంద్రియములు మనస్సుకి అధీనమై ఉంటాయి కాబట్టి మనస్సుని నిగ్రహిస్తే అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా కట్టుబడతాయి. ఇంద్రియాల యొక్క లక్షణం ఏమిటంటే ఇంద్రియార్థములందు అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇంద్రియార్థములంటే చెవి శ్రావ్యమైనటువంటి రాగాల్ని వినాలి అని కోరుతూ ఉంటుంది, ముక్కు మంచి వాసనలు చూడాలని కోరుతూ ఉంటుంది, అవి చాపల్యంతో కోరుతూ ఉంటాయి. అటువంటి కోరికలని సవ్యమైనటువంటి వాటిని స్వీకరించవచ్చు, కానీ అపసవ్యమైనటువంటి వాటిని స్వీకరిస్తే అది ఇంద్రియ చాపల్యం అవుతుంది. దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. సృష్టిలో 5 జీవులు పంచేంద్రియముల యొక్క చాపల్యం వల్ల నశిస్తున్నాయని చెప్పబడ్డది. కంటి నేత్ర చాపల్యం వల్ల మిడత చచ్చిపోతూ ఉన్నది, దానికి నేత్ర చాపల్యం ఎక్కువ. నిప్పు కనపడేటప్పటికి అమంతం దాని మీద వాలి అది చచ్చిపోతూ ఉంది. ఇంద్రియ చాపల్యం వల్ల అది నాశనం అవుతుంది. ఘ్రాణేంద్రియ చాపల్యం వాసన, సంపెంగ వాసన తుమ్మెదకి గిట్టదు, అలా వాసన చూసిందంటే చచ్చిపోతుంది. అలా సంపెగ వాసన వేసేటప్పటికల్లా అమాంతం దాని మీదకి వెళ్ళటము, ఆ వాసన చూసి కింద పడిపోవటం, అట్లా ఘ్రాణేంద్రియ చాపల్యం వల్ల తుమ్మెద చనిపోతుంది. కర్ణేంద్రియ చాపల్యం వల్ల సర్పములు, లేళ్ళు, మృగములు నాశనం అవుతున్నాయి. వాటికి శ్రావ్యమైన రాగం అంటే చాలా ఇష్టం. వాటిని పట్టదలుచుకున్నటువంటి వేటగాడు ఏం చేస్తా అంటే కింద వల పన్నుతాడు, వల పన్ని చెట్టు మీద ఉండి అద్భుతంగా గానం చేస్తూ ఉంటాడు, ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. ఇది కింద ఏమున్నదో చూడకుండా అమాంతం అలా వింటూ వింటూ వచ్చేసి ఉచ్చుల్లో చిక్కుపోతుంది. అలాగే సర్పము కూడా నాగస్వరం ఊదుతూ ఉంటే దానికి ఆడుకుంటూ వస్తుంది, దాన్ని పట్టేసి బొట్లో తోసేస్తూ ఉంటాడు. అట్లా శ్రవణేంద్రియ చాపల్యం వల్ల అవి నశిస్తున్నాయి. జిఫేంద్రియ చాపల్యం, చేపకి జిఫేంద్రియ చాపల్యం ఎక్కువ. నీళ్లలో చేప దగ్గరికి ఏది వేసినా చటక్కుని దాన్ని నోట కరుచుకుంటుంది. పిల్లలు ఆటకాయతనంగా ఉమ్మేస్తూ ఉంటారు నీళ్లలో, ఆ ఉమ్మిని అది స్వీకరిస్తూ ఉంటుంది. ఏది వేసినా అది చటక్కున పట్టుకుంటుంది. గాలం వేసి చేపల్ని పట్టేవాడు ఏం చేస్తాడంటే ఎరవేస్తాడు. వానపాము ఇనప గాలానికి గుచ్చి దాన్ని వదులుతాడు, ఆ ఎర కోసమని చటక్కున పట్టుకుంటుంది, అది గుచ్చుకుని అది అంతమైపోతుంది. అట్లా చర్మేంద్రియ చాపల్యం, తీట ఏనుక్కి ఎక్కువ. ముళ్ళ కంచె లాంటిది పెట్టి పెద్ద గొయ్య దగ్గర దాంతో ఆకర్షిస్తారు, అది గోతులో పడి అది అంతమైపోతుంది. ఇలా పంచేంద్రియ చాపల్యాల వల్ల పంచ జీవులు నశిస్తూ ఉంటే ఈ పంచేంద్రియ చాపల్యం వల్ల మనుష్యుడు 5 వల్ల నశిస్తున్నాడు. వీడు ఏవి కూడదో వాట్ల వైపు, తాగకూడనివి తాగటం, తినకూడనివి తినటం, చూడకూడనివి చూడటం, వీటన్నిట్ల వల్ల మనుష్యుడు నశిస్తున్నాడు అని చెప్పబడ్డది. పెద్దలు చెబుతారు అట్లా. కాబట్టి ఇటువంటి చాపల్యంలో పోకండగా ఉండాలి అంటే దానికి మార్గం చెప్పాడు ప్రహ్లాదుడు. ఏవి అవయవాలు ఎలా చేయాలి అంటే కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిఫ్వ జిఫ్వ. నోటితో శ్రీనాథుడిని వర్ణిస్తూ ఉంటే ఆ ఇంద్రియము సద్వినియోగం అవుతుంది. అట్లాగే హరిని చూసే చూడ్కులు భగవంతుణ్ణి దర్శనం చేస్తూ ఉండటము, చెవులతో శ్రావ్యమైనటువంటి భగవద్గానాలు వింటాం, ఇటువంటి వాటి కనుక ఇంద్రియాలని
అలవాటు చేసేటట్లయితే ఆ చెడు నుంచి వీటిని మనం తప్పించిన వాళ్ళం అవుతాం. అట్లాగే మనస్సుని నిగ్రహించడం కోసమని సాధన కూడా చాలా అవసరం. ప్రాణాయామము, ధ్యానము మొదలైనటువంటి వాటి ద్వారా ఇంద్రియ నిగ్రహం చేసేటటువంటి, అట్లాగే ప్రణవం, ఓంకారం స్మరించటం, ఇటువంటి వాటి ద్వారా కూడా ఇంద్రియాలని నిగ్రహించవచ్చు. ఆ ఇంద్రియాలకి పైన ఉన్న మనస్సుని, మనస్సు కంటే పైన ఉన్నటువంటి బుద్ధిని జాగ్రత్తగా కనుక ఉంచుకునేటట్లయితే బుద్ధి మనస్సుకి చెబుతుంది మంచి, మనస్సు ఇంద్రియాలకి చెబుతుంది చెడులోకి పోవద్దని. ఆ విధంగా బాగుంటాం. కాబట్టి అలా మానసిక సాధన, బుద్ధి సాధన చేయటం ద్వారా ఇంద్రియాలని మనం సరైనటువంటి పద్ధతిలో నడిపించుకోగలుగుతాం. వాటిని సరైన పద్ధతిలో నడపటం కోసమనే మనకి దీక్షలు, ఉపవాస దీక్షలు, నేల పడకలు, చన్నీటి స్నానాలు, ఇలాంటి నియమాలు మనకి పెట్టేటటువంటి పర్వదినాల్లో వాటిల్లో ఈ నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని తెలియజేయటం కోసమనే. అందువల్ల అటువంటి నియమాల్ని పాటిస్తే ఇంద్రియ నిగ్రహాన్ని మనం పొంది జీవితం శ్రేయస్కరమైనటువంటి పద్ధతిలో తీసుకువెళ్తాం. లేకపోతే గుర్రాల్లాంటి ఆ ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్లుగా పోతే గోతులో పడేస్తాయి, మనల్ని పతనమైపోతాం. అలా పతనం కాకుండా ఉండటం కోసమని ఈ మార్గాలలో ఇంద్రియాలని నిగ్రహించడం చాలా మంచిది. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి సౌమ్య రాస్తున్నారు. మరణించిన ఇంటి వారిని ఏ రోజున పలకరించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సహజంగా ఎవరైనా చనిపోతే వాళ్ళని పలకరించడం, వాళ్ళని ఊరడించటము అది మనిషి యొక్క కనీస ధర్మం. దీనిలో రెండు పరమార్థాలు ఉన్నాయి. ఒకటి ఊరడించటము ధర్మం. కొందరికి దీని యొక్క విలువ తెలియక ఎందుకు ఊరికినే వెళ్ళి ఏడిపించి రావటం అని అంటూ ఉంటారు. అసలు ఏడిపించటం అవసరం, అందుకనే మన వాళ్ళు ఈ నియమాన్ని పెట్టారు. మనిషి యొక్క దుఃఖము మనస్సులోనే ఉండిపోతే అది చాలా అనర్థదాయకం అవుతుంది. అనేక రకాల వ్యాధులు దానివల్ల బయలుదేరుతాయి. అందుకోసమని దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ దుఃఖం పెళ్ళుబుకటమే చాలా అవసరం. అట్లా నేత్రముల నుంచి ఆ కన్నీటి ద్వారా ఆ కడుక్కుపోవాలి ఆ దుఃఖం. అప్పుడు మాత్రమే వాళ్ళకు ఉపశాంతి జరుగుతుంది. కానీ బలవంతాన కనుక అది ఆపుకుంటే, వేగాన్నధారయే అని చెప్పి 13 వేగాలు ఉన్నాయి మనిషికి. ఈ 13 వేగాలని ఆపకూడదు. ఆపుకుంటే అవి చాలా అనర్థదాయకం. కన్నీరు కూడా వాటిలో ఒకటి. ఆ 13 ఈ కన్నీరుని కూడా గుడ్లలో కుక్కున్నారు, నీళ్లు గుడ్లలో కుక్కున్నారంటారే, అట్లా కనుక కన్నీటిని రానివ్వకుండగా దాన్ని కనుక బిగించేస్తే దానివల్ల చాలా అనర్థాలు, అనేక రోగాలు వస్తాయి. అందుకోసమని తప్పకుండా పలకరించటం వల్ల వాళ్ళు ఏడుస్తారు. ఏడిస్తే కన్నీరు బయటకు వస్తుంది. ఆ రకంగా వాళ్ళ దుఃఖానికి ఉపశాంతి జరుగుతుంది తప్పితే, అలా కాకపోతే దుఃఖం లోపలే ఉండి అది అనేక రకాల వ్యాధులకి కారణమవుతుంది. కాబట్టి పలకరించటం అనేది అది మానవత్వము, అలాగే అవసరము కూడా. ఇలా పలకరించేటటువంటి రోజున మనకి శ్రేయస్కరంగా ఉండాలి. మనకి శ్రేయస్కరంగా ఉండటం కోసమని ఏ రోజుల్లో పలకరించాలో ఆ రోజుల్లోనే పలకరించాలి. ముఖ్యంగా దీనికి శాస్త్రం చెప్పినది ఏమిటంటే చతుష్పాద నక్షత్రాలలోనే పలకరించాలి. అంటే నక్షత్రాలలో ద్విపాద నక్షత్రాలు, త్రిపాద నక్షత్రాలు, చతుష్పాద నక్షత్రాలు అని ఉంటాయి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, అవి చతుష్పాద నక్షత్రాలే. అశ్విని, భరణి, కృత్తిక పాదం మేషం. మేషంలో కృత్తిక 1 పాదం ఉంటుంది, వృషభంలో మిగతా 3 పాదాలు ఉంటాయి. కాబట్టి అది త్రిపాద నక్షత్రం. కృత్తికా నక్షత్రం అలా వాటికి చూడటానికి వెళ్ళకూడదు. అట్టగా కృత్తికా త్రయ, రోహిణి మళ్ళీ 4 పాదాలు ఉంటాయి. మృగశిర అర్ధం, మృగశిర నక్షత్రంలో 2 పాదాలు దీంట్లో ఉంటాయి. మరుసటి రోజు రాశిలో 2 పాదాలు ఉంటాయి. అలా ఉండేటటువంటి ద్విపాద నక్షత్రాలు కూడా పనికిరావు చూడటానికి, అట్లాగే ఆదరింపుకు తీసుకురావటానికి, ఇలాంటి పనులకి అలాంటి నక్షత్రాలు. ఈ నక్షత్ర ప్రమాదము మరణించినటువంటి విషయంలో చాలా ఎక్కువ. అందువల్లనే చనిపోయినటువంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఇళ్ళు మోయటం అది ఉంటుంది. వాళ్ళకి ప్రేతత్వం పోదు, వాళ్ళు ఎక్కడొక్కడ ఉండాలి. అందుకోసం వాళ్ళకి ఇల్లు వదిలేసేస్తారు. వెలుతురు పడకుండా పూర్తిగా వదిలేసేసి లోపల కొంత నీళ్లు అవి పెట్టేసి మూసేసేస్తారు. 4 నెలలు అంటే ఆ ప్రేత ఇక్కడే ఉంటుంది. వాడు కోట్లు సంపాదించాడు, చాలా ఇళ్ళున్నాయి,
వాడి కోసం ఈ 4 నెలలు ఇక్కడ వాడికి అవకాశం ఇవ్వకపోతే వాడు పెంటపోగుల దగ్గర శ్మశానాల్లోనూ తిరుగుతూ ఉంటాడు ప్రేతత్వ విముక్తి అయ్యేదాకా. అలా ఎందుకు చేయాలి? వాళ్ళ మీద మన తండ్రి మనకి ఏదో దోషం వల్ల ఆ నక్షత్రంలో పోయాడు, అవకాశం ఇద్దామని చెప్పి తెలిసినటువంటి వాళ్ళు ఇళ్ళు మూస్తారు. కొందరు మూయకండగా ఉపాయం చెప్పండి అని చెప్పి అంటూ ఉండి దానివల్ల అనర్థాలు పొందుతూ ఉంటారు. ఈ నక్షత్ర దోషము చాలా ప్రమాదం మరణించినటువంటి వాళ్ళ విషయంలో. అందువల్ల చూసేటటువంటి విషయంలో అట్లాగే మంగళవారము, శుక్రవారం ఇవి 2 కూడా ఇలా చూపులకి వెళ్ళటానికి మంచివి కాదు. అందులో కూడా భర్త చనిపోయినటువంటి భార్యని చూసేటటువంటి వాటి విషయంలో చాలా ఎక్కువ నియమాలు ఉంటాయి. మిగతా వాళ్ళ విషయంలో అంత నియమాలు పాటించక్కర్లేదు. అట్లాగే పలకరించేటప్పుడు చూసేటప్పుడు ఏదైనా తిన్నే వెళ్ళాలి, తినకండగా వెళ్ళకూడదు. పాచి ముఖంతో వెళ్ళి చూడటం అనేటటువంటిది అది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు. అట్లాగే పర్వదినాల్లో వెళ్ళటం, పండగ నాడు వెళ్ళి ఏడిపించి అది మంచిది పద్ధతి కాదు. అక్కడికి వెళ్ళాక మనకు కూడా దుఃఖం వస్తుంది. శుభమా అంటూ పండగ రోజున ఇలాంటి పనులు చేసుకోవటం మంచిది కాదు. అట్లా పర్వదినాలలోనూ అలా కాకుండా చతుష్పాదుల్లో ఉండి ద్విపాద త్రిపాద నక్షత్రాల్లో కాకుండా శుక్రవారం, మంగళవారం ఇటువంటివి కాకుండా అలాంటప్పుడు వెళ్ళి పలకరించడం వాటి వల్ల ఏ దోషం లేకుండా మనకి వాళ్ళకి కూడా శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్ర నియమాన్ని మనం పాటిస్తే బాగుపడతాం, లేకపోతే ఏవో అనర్థాలు వచ్చి ఏవో కారణాలు. చిత్రించుద్దామండి. చెన్నై నుంచి సూర్య రాస్తున్నారు, జరిగేది జరక్క మానదు. మరి అలాంటప్పుడు ఈ పూజలు, వ్రతాలు, నోములు ఎందుకంటారు? అంటే ప్రారబ్ధం అనేటటువంటిది జరిగి తీరుతుంది, జరగాల్సింది జరక్క మానదు అని సంస్కృతంలో ఉంది. యద్ అభావి న తద్భావి, భావిచే న తదన్యథ అని. ఏది జరగదో అది జరగనే జరగదు, ఏది జరగవలసి ఉన్నదో అది జరిగే తీరుతుంది అని. ఇది ప్రారబ్ధాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పేటటువంటిది. మన కర్మల్లో ప్రారబ్ధము అని ఉంటుంది. ప్రారబ్ధం అంటే ఏమిటంటే మనము ఏవి అనుభవించాలో ఆ అనుభవించటానికి కావలసినటువంటి ఆ కర్మలు, వాటిని ఆ పాపపుణ్యాలని మన మూట వేసి పంపిస్తారు మనకి. కాబట్టి వాటిని అనుభవించినప్పుడే ఈ జన్మ పూర్తి అవుతుంది. ఈ పాపపుణ్యాల యొక్క అనుభవాలు పూర్తి కాగానే అయిపోతుంది, దేహము యొక్క అవసరం అయిపోతుంది. ఈ దేహము వాటిని అనుభవించటం కోసమనే వాడు చాలా ఘోరమైనటువంటి పద్ధతిలో కూడనటువంటివన్నీ చేసి బతికాడు, వాడు కుక్క జన్మ వచ్చింది. ఆ పాపం యొక్క ఫలితం ఎంతమంది చేత దెబ్బలు తినాలో, ఎన్ని రకాలు చేయాలో అవన్నీ అయిపోయేదాకా ఈ కుక్కగా బతుకుతాడు. అవి ఆ పాపాలు అయిపోయాక అయిపోతుంది ఈ జీవితం. అట్లా మనకి ప్రారబ్ధము అనేటటువంటిది ఎప్పుడు కూడా భోగతోన సేత్, అనుభవించటం వల్లే పోతుంది అని శాస్త్రం. కానీ దానికి శాంతి కూడా చెప్పబడ్డది, వాటికి పరిష్కారం కూడా చెప్పబడ్డది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని చెప్పి పూర్వంలో చేసినటువంటి పాపం యొక్క ఫలితంగా వ్యాధులు వస్తూ ఉంటాయి. తచ్చాంతి ఓషధై దానై, ఓషధులు మందులు వాడటము, దానాలు చేయటము, అట్లాగే జపతపాలు చేయటము, హోమాలు చేయటము, వీటి ద్వారా వాటికి శాంతి కూడా చెప్పబడ్డది. అందువల్ల ఈ కార్యక్రమాలు వ్యర్థము కాదు, తప్పకుండా వాటికి ఉపకరించేటటువంటివి. అంతేకాదు మరో రకంగా కూడా ఇవి సహాయపడతాయి. ఎట్లాగో అంటే ప్రారబ్ధం అనుభవించేటటువంటి దానిలో ప్రమాదం లేకుండా తేలికగా అనుభవించేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే సమానమైనటువంటి పరిస్థితిని అందరూ సమానంగా అనుభవించరు. కేవలం మనం అనుకునేటటువంటి దాన్ని బట్టి కూడా, మన మనస్సును బట్టి కూడా అనుభవించేటటువంటి దాంట్లో తేడా ఉంటుంది. ఇద్దరికీ వాచ్లు, గడియారాలు పోయాయి, ఇద్దరూ బాగు చేయించుకొచ్చారు. ఒకడు నా కర్మ ఎప్పుడు ఇంతేను, నా బతుకు, ఇవాళ నిద్రలేచే ఎవరి ముఖం చూశానో 5 రూపాయలు దండగైంది అని చెప్పి ఏడుస్తున్నాడు. రెండో వాడు ఇవాళ నాకు 5 రూపాయల లాభం అన్నాడు. ఎట్లాగురా అంటే నేను 10 రూపాయలన్నా అవుతుంది అనుకున్నాను, 5 రూపాయలే తీసుకున్నాడు వాచ్ బాగు. ఇద్దరికి 5 రూపాయలే తీసుకున్నది. దాన్ని వాడు దుఃఖంగా అన్వయించాడు, వీడు దాన్ని ఆనందంగా అన్వయించుకున్నాడు. అట్లాగే ఈ దైవ కార్యములు వీటి యొక్క ప్రభావం వల్ల మనం పడేటటువంటి కష్టాలని తేలికగా అనుభవించే పరిస్థితి కూడా ఉంటుంది. జ్ఞానం కనుక ఉండేటట్లయితే ఈ పుణ్యకర్మలు ఇవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటాయి.
అనుభవంలో ఉన్న విషయం. ఒక ఆమె చాలా కష్టాలు పడుతోంది భర్త వల్ల. పక్క ఆమె చెప్పింది, ఏమమ్మా ఎందుకు నీ కొడుకులు హాయిగా బంగారంగా ఉద్యోగం చేస్తున్నారు, నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు సుఖపెడతారు అని అంటే, ఏ పాపం చేసుకున్నానో ఇట్లా అనుభవిస్తున్నాను, ఇంకా మిగుల్చుకోవటం ఎందుకు, అనుభవించుకునే పోతాను అని చెప్పింది. ఆ దుఃఖాన్ని నా ప్రారంధము, దీన్ని నేను అనుభవించటమే కర్తవ్యము అని అనుకునేటటువంటి వాళ్ళు బాధపడరు. బాధ లేకుండా భగవద్ ధ్యానంలోనే సుఖంగానే అనుభవిస్తారు ప్రారంధాన్ని కూడా. అందువల్ల ఈ దైవ కార్యక్రమాలు ఇవి ఆ ప్రారంధాన్ని కూడా సుఖంగా అనుభవించేటటువంటి అవకాశాన్ని ఇస్తాయి. ఇంగ్లాండ్లో ఒక పెద్ద పరిశోధన జరిగింది. ఆసుపత్రుల మీద పరిశోధన చేశారు, రోగుల మీద చేసి వాళ్ళు చెప్పారు, భగవంతుని మీద నమ్మకం ఉండి ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి ఆ నమ్మకం లేనటువంటి వాళ్ళకంటే తేలికగా రోగబాధ తేలికగా ఉన్నది, వాళ్ళు కష్టం ఎక్కువ పడలేదు అని. ఎందువల్ల అంటే వీళ్ళకి నాకు ఒక తోడు ఉన్నాడు దైవము అనే విశ్వాసం ఉండటం వల్ల వీళ్ళకి ఆ బాధ తెలియను కూడా తెలియదు. అందువల్ల ప్రారంధం అనుభవించి తీరాల్సినా కూడా భగవద్ అనుగ్రహం, పూజలు, పురస్కారాలు వీటి వల్ల పూర్తిగా నశించే పరిస్థితి కొన్ని కర్మలకు ఉంటాయి. చాలా తీవ్రమైనటువంటి కర్మలైతే పూర్తిగా నశించకపోయినా కూడా తేలికగా వాటిని మనం అనుభవించేటటువంటి మార్గం కూడా భగవద్ అనుగ్రహం వల్ల చేకూరుతుంది. కాబట్టి ప్రారంధం భోగం వల్లే నశించేదైనా కూడా ఇవి చేయటం ద్వారా సుఖంగా మనం ప్రారంధాన్ని గడుపుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా జరిగేవి జరిగి తీరినా కూడా మనం భగవత్ కార్యం ద్వారా, ధ్యానం ద్వారా వాటి నుంచి మనం తేలిగ్గా బయటపడాలి. మరి ఉత్తరం చూద్దామండి. శాంతి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు, శనిపీడ ఎలా ఏర్పడుతుంది, పరిష్కారం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి శనిపీడ ఏర్పడటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మనకు పుట్టినప్పుడే జాతకంలోనే శని శత్రుస్థానంలో ఉండటం కానీ, దుస్థానంలో ఉండటం కానీ, లగ్నంలో ఉండటం కానీ, అది అసలు బాలారిష్టం లగ్నంలో శని ఉంటే, ఇలాంటి చోట్ల ఉండటం ఒక దోషం. రెండవది మహర్దశలు, అంతర్దశలు మహర్దశల్లో శని రావటం. మూడవది ఏలినాటి శని, మనం నక్షత్రం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి రాశికి ముందు రాశిలో, అంటే ఇప్పుడు శని వృశ్చికంలో ఉన్నాడు. ఇలా వృశ్చికంలో శని ఉన్నప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి శని దోషం ఉంటుంది, దాని తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఉంటుంది, దానికి ముందు తులారాశి వాళ్ళకు కూడా ఉంటుంది. అట్లా 3 రాసుల్లో ఉండగా కూడా 3, 2.5, 7.5 సంవత్సరము ఏలినాటి శని అంటారు దాన్ని. అట్లాంటిది కూడా ఉంటుంది. అట్లాగే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవి కూడా ఇబ్బందికరమైనటువంటివి. అంటే ఇప్పుడు వృశ్చికంలో శని ఉన్నాడు అంటే మేషంలో ఉన్నటువంటి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి అష్టమ శని, అట్లాగే సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, 4లో శని ఉన్నాడు. ఇటువంటి వాళ్ళన్నీ కూడా శని బాధలకు కారణాలు అవుతాయి. ఇటువంటి వాటికి పరిష్కారం కోసమని శనికి తైలాభిషేకం చేయటము, అట్లాగే శనికి ప్రదక్షిణాలు చేయటము, తేలికగా అయ్యేటట్లయితే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని చెప్పి శనికి సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని 19 సార్లు పఠించుకోవటము, చాలా తీవ్రంగా ఉండేటట్లయితే శనికి జపం చేయించుకోవటము, అట్లాగే నువ్వులు దానం చేయటము, నువ్వులు గోవుకి తినిపించటం బెల్లంతో కలిపి, ఇలాంటి పరిహారాల ద్వారా మందపల్లి శని క్షేత్రాలు ఉన్నాయి. ఆ మందపల్లి వంటి శని క్షేత్రాలలో పూజలు చేయించుకోవటము, తైలాభిషేకాలు చేయించటము, ఇటువంటి వాటి ద్వారా ఆ శని యొక్క బాధ నుంచి బయటపడేటటువంటి మార్గం ఉంటుంది. హనుమంతుడు శనిపీడ నివారకుడు. తన యొక్క బాధలు హనుమద్భక్తులకి నేను కలుగనివ్వను అని ఒకప్పుడు హనుమంతుడిని పట్టుకోబోయాడు శని. నా జోలికి రావద్దంటే వినలేదు, నిన్ను పట్టుకుని తీరుతాను, ఎవ్వరూ నిన్నేం చేయలేవని చెప్పారు, కాబట్టి నీ సంగతి ఏదో చూస్తా అన్నాడు. సరే అయితే పట్టుకో అని చెప్పి ఆంజనేయ స్వామి తోకతో పట్టాడు శనిని. అప్పుడు సేతు ప్రదక్షిణం చేస్తున్నాడు. అలా సేతు ప్రదక్షిణం అంటే రాముడు కట్టించిన సేతువుకు రోజు ఆంజనేయ స్వామి ప్రదక్షిణం చేస్తాడు. సేతు ప్రదక్షిణం చేస్తూ తోకకు వేలాడేటటువంటి శనిని తిప్పుతూ ఉంటే రాళ్ళ కొట్టుకుని, ఇసక కొట్టుకుని, నీళ్ల కొట్టుకుని ఒళ్ళంతా హూనం అయింది శనికి. వదిలిపెట్టు మహాప్రభు అంటే అప్పుడు నా భక్తుల రాసుల్లోకి వచ్చినప్పుడు బాధించను అంటే వదులుతా అన్నాడు ఆంజనేయ స్వామి. కాబట్టి హనుమంతుడు శనిపీడ నివారకుడు. హనుమద్భక్తులు
ద్వారా కూడా హనుమద్భక్తిని మనం పెంపొందించుకోవటం ద్వారా కూడా శనిపీడ నుంచి బయటకు పడగలం. శనికి తైలాభిషేకం ఎందుకు చేస్తామంటే ఇదే కారణం. పుళ్ళు ఒళ్ళంతా పుళ్ళైనటువంటి వాళ్ళకి నూనె రాస్తే చల్లగా ఉంటుంది అమ్మ అని మన యందు ప్రేమ చూపిస్తారు. అట్లా ఒళ్ళంతా పుళ్ళైనటువంటి శనికి తైలాభిషేకం చేస్తే అదిగో ఆ పుల్లవటానికి కారణం హనుమంతుడి. అందువల్ల హనుమద్భక్తి ద్వారా కూడా శని బాధ నుంచి బయటపడవచ్చు. అట్లా ఎటువంటి వాళ్ళకైనా శని బాధలు తప్పవు. వాటి నుంచి ఈ పరిష్కారాల ద్వారా కొంత ఉపశాంతిని పొందవచ్చు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.